ఇప్పుడు ఇందులో మాట్లాడిన వాళ్ళు అందరు కూడా చాలా వరకు విప్లవ సాహిత్యంతో ప్రభావితమైన వాళ్ళు. నందిని సిద్ధారెడ్డి సార్ కానీ, నాగేశ్వరం సార్ కానీ, ఇంకా అందరు కూడా విప్లవ సాహిత్యము అంత మనిషిని సమాజాన్ని మారుస్తుంది. అన్యాయం మీద పోరాడాలి అనే స్పృహని కలిగిస్తుంది. లేదా వాళ్ళ జీవితంలో ఎలా బతకాలో కనీసం ఒక నిజాయితీగా బతకడానికి అయినా ఒక దారి ఏర్పరుస్తుంది. అట్లా నేను విప్లవ సాహిత్యంతో ప్రభావితురాలనైన దాన్ని. మాది నల్లగొండ జిల్లా, ఎర్రగొండ. మాకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి విప్లవ సాహిత్యము మీటింగులు ఉంటాయి. అట్లా నేను కూడా ప్రభావితమైన దాన్ని. మా నాయన స్వతహాగా జనశక్తి నాయకుడు. అక్కడ అరుణోదయ విమలక వాళ్ళ నాన్న, మా నాన్న కలిసి ఉద్యమం చేసిన వాళ్ళు. అట్లా నేను ఉద్యమ సాహిత్యంతో ప్రభావితమై ఉద్యమంలోకి వెళ్ళాను. నాకు మొట్టమొదట పెట్టుబడి, మార్క్స్ రాసిన పెట్టుబడి నవల చదివినప్పుడు అంటే అన్యాయం ఎక్కడ జరుగుతుంది, లాభం ఎక్కడ వస్తుంది మనిషికి అనేది నన్ను చాలా ప్రభావానికి గురి చేసింది, ఆలోచింపజేసింది కూడా. శ్రమ అంతా కూడా విలువ, ఒక వస్తువుకి విలువ అనేది కార్మికుడి లేదా మనిషి శ్రమలో ఉంది అనేది తెలుసుకున్నాను. ఈ శ్రమ అంతా దక్కాల్సిన వాళ్ళకి దక్కడం లేదు, ఇంకెవరో తీసుకుంటున్నారు. ఎవరైతే శ్రమ చేస్తున్నారో వాళ్ళకి తిండి కూడా దొరకడం లేదు అనేది నాకు అర్థమైంది. అదే మార్క్స్ చెప్పిన పెట్టుబడికి విలువకు శ్రమ దోపిడికి సంబంధించిన దాన్ని రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు బల్లచెక్క కథలో రాశారు. చిన్న కథలో అంత పెద్ద సిద్ధాంతాన్ని ఒదిగించారు. చెక్కలన్నీ విడిగా ఉంటాయి, కానీ అప్పుడు దానికి ఏం విలువ ఉండదు. మేనల్లుడికి చెప్తాను, నువ్వు బల్ల తయారు చేసి ఇచ్చిపో అని. అప్పుడు కానీ దానికి విలువ రాలేదు, అమ్ముకుంటాడు. ఆయన శ్రమ చేసినందుకు ఏదో కొంత ఇస్తాడు, అమ్ముకుంటాడు. నాకు అట్లా సాహిత్యంలోకి తీసుకొచ్చినది ముఖ్యంగా ఉద్యమంలోకి వెళ్ళినాకనే నేను సాహిత్యం ఎక్కువ చదవగలిగాను. అట్లా సాహిత్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కారా మాస్టరు, తర్వాత కోకు నవల చదువు నా మీద చాలా ప్రభావం చూపించింది. సాహిత్యం అంటే కథ చెప్పే రీతిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఎక్కువ ప్రభావం చూపారు నా మీద. అయితే నేను వీళ్ళ గురించి చెప్పడం లేదు, అందులో ఉద్యమంలోకి వెళ్ళి పనిచేసి వచ్చిన దానిగా అక్కడ పనిచేసిన మహిళలు, పనిచేసి చనిపోయిన వాళ్ళు ఉద్యమంలో, మావోయిస్ట్ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు, అందులో కొనసాగుతూ రాసిన వాళ్ళు 53 మంది మహిళా రచయిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ రాసిన 350 పైగా కథలని వియుక్త సంపుటాలుగా వెలువరించారు. 6 సంపుటాలు. అందులో ఒకటి వియుక్త మొదటి సంపుటం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. నాకు విప్లవోద్యమ సాహిత్యం నా మీద చాలా ప్రభావం వేసింది. దాని మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి. చాలామంది అంటే బయట చల్లగా కూర్చున్న వాళ్ళు ఎన్ని నిందలైనా వేయచ్చు, అట్లా అది చంపుడు కథం కార్యక్రమాలు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ విప్లవోద్యమం ఎంత మానవీయమైనదో ఈ కథలు చెప్తాయి. ప్రజల పట్ల ఎవరు ఒక మనిషిని చూసి నవ్వడానికే మనం సిద్ధంగా ఉండం. అంటే ఏదో లాభం, ఎదుటి వ్యక్తి నుంచి మనకి ఏదైనా లాభం ఉంటే తప్పితే చిరునవ్వు కూడా నవ్వలేం. అట్లాంటిది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తూ, ముఖ్యంగా మహిళలు ఎక్కువ రాసినారు విప్లవోద్యమంలో కథలు. వాళ్ళు రాసిన అమ్మలు, మహిళలు, స్త్రీలుగా వాళ్ళు రాసిన కథలు ప్రజల గురించి, ఉద్యమంలో ఓడిపోయిన సహచరుల గురించి, అక్కడ ఆదివాసీల గురించి, ఆదివాసీల తరపున ఈరోజు అందరికంటే అట్టడుగున ఉన్న ఆదివాసీల తరపున, ఆదివాసీ మహిళల తరపున, అక్కడ ఉన్న రీతి రివాజుల తరపున, అన్నిటి తరపున పోరాడుతున్న వారు మావోయిస్టులు, నక్సలైట్లు. చాలా కథలు ఇందులో అక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని ప్రతిఫలిస్తాయి. ఇందులో మొత్తము 53 మంది 50 పైగా రచయిత్రులు 350 పైగా కథలు రాశారు. ఇందులో కొన్ని కథల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఎక్కువ రాసిన వాళ్ళల్లో ఈ 53 మంది రచయిత్రులలో షహీదా, తను ఇప్పటికే కొన్ని సంపుట కవిత రాసింది, కథలు రాసింది. తనవి ఒక 2 పుస్తకాలు వచ్చినాయి. అట్లాగే ఎక్కువ రాసిన వాళ్ళల్లో
షహిదా, తాయమ్మ కరుణ, మిడుకు, అనురాధ బి, పద్మకుమారి, సుజాత, నిత్య, యామిని, మైనా, నళిని, డాక్టర్ నళిని గారు, కవిని ఆలూరి లలిత, వీళ్ళు కథలు రాశారు. ఇందులో ఒక్క కథ రాసిన వాళ్ళది కూడా ఉన్నాయి. అయితే ఇందులో నేను ఒక కథ గురించి, ఒకటి ఆచారము అని ఒక నల్లక మొదటి కథ. ఇందులో ఇది నాయక్ లంబాడీ మహిళల గురించి రాసిన కథ. అక్కడ ఆచారాలు ఎట్లా ఉంటాయి అని. ఏంటంటే అందులో ఒక ఆచారము, పూజారి జాతర జరుగుతున్నప్పుడు పూజారి చేత కొట్టిస్తారు. అంటే ఇవి ప్రజల జీవితాలు ఇవన్నీ, అందుకని నేను ఇది కొన్ని చెప్తున్నాను. ఆదివాసీ సాహిత్యం వచ్చిందే తక్కువ, వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్నది తక్కువ. అయితే అందరూ ఆమె ఎవరినైనా సరే వాళ్ళకి దయ్యం పట్టిందని పూజారి చేత కొట్టిస్తూ ఉంటారు. చీర కొంచెం మోకాల పైకి లేపుకోవాలి, పూజారి కొరడాతో కొడతా ఉంటాడు. ఎందుకు ఇట్లా అని అక్కడికి వెళ్ళిన ఒక టీచర్ అడుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి దయ్యం పట్టింది అందుకని కొట్టిస్తారు. నాకు అర్థం కాదు, ఎప్పుడు దయ్యాలు ఆడవాళ్ళే దయ్యాలుగా అవుతారు. ఏవో కార్టూన్లలో కొన్ని మగ దయ్యాలు ఉంటాయి, కానీ జనరల్గా దయ్యాలన్నీ ఆడవే ఉంటాయి. నాకు అర్థం కాదు, ఆడవాళ్ళు ఎందుకు దయ్యాలుగా ఉంటారు, మగవాళ్ళు ఎందుకు కారు అనేది. అయితే ఆమె నిండి చూడాలు, ఒక ఆమెని కొడతా ఉంటాడు. ఎందుకు అట్లా కొడుతున్నాడంటే పక్కనున్న ఆమె చెప్తుంది, పడిపోతుంది ఆమె దెబ్బలకు తాళలేక, లేచేంత వరకు కూడా కొడతారు మళ్ళా. అయితే పూజారికి ఎవరి మీద అయితే కన్ను ఉండదో వాళ్ళని పిలిచినప్పుడు అతని దగ్గరికి వెళ్ళాలి. ఈమె వెళ్ళలేదు. ఈ విషయం మరి భర్తకి తెలియదా, ఎందుకు ఇప్పుడు పంపారంటే వాళ్ళకి తెలుసు, అయినా పూజారికి ఎదిరించలేరు. ఆదివాసీ సమాజంలో, ఇక్కడ బయట ప్రభుత్వాలు ఎంతనో, ఆదివాసీ సమాజంలో పూజారి అనేవాడు చాలా గొప్పవాడు. ఆయనకి ఎదురు మాట్లాడలేడు కాబట్టి అట్లా అని. ఆమె 50 ఏళ్ళు అయింది ఇప్పటికే. ఈమె కథ రాసింది ఇది 97లో. 50 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా ఇవే ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ మూఢాచారాల మీద చేయడం లేదు, అంటే ఏ చైతన్యం కల్పించడం లేదు అని ఉంటుంది. అదే ఆదివాసీ మహిళ గురించి ఇంకొక కథ కూడా ఉన్నది. రూప అనే కథ. నిజానికి ఇది మాడియా మహిళల గురించి స్వాతి అనే ఆవిడ రాశారు. అయితే ఈ రూప అనే పేరు నిజానికి ఎందుకనో ఆదివాసులకు ఇట్లాంటి పేరు ఉండదు. మరి ఇందులో ఈ పేరు అట్లా ఎందుకు పెట్టారో తెలియదు. ఇది కూడా ఆదివాసీ మహిళది. బయటి సమాజంలో నుంచి అక్కడ ఆదివాసీ గడ్చిరోలి ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలోకి 90లో రాసిన కథ ఇది. ఆదివాసీ సమాజంలోకి బయట నుండి వస్తున్న వాళ్ళు ఆదివాసీలని, అమ్మాయిల్ని ముఖ్యంగా ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ఈ కథలో ఉంటుంది. అయితే ఈ కథలో చాలా విషయాలు, ఆదివాసీలు బయటి వాళ్ళని ఎందుకు నమ్మరు అనేది ఉంటుంది, వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు అనేది ఉంటుంది. ఇందులో ఒకటి చదువుతాను. అంటే చంపడం అనేది నక్సలైట్ల మీద ఒక అపవాదం ఉన్నది కదా, వీళ్ళు కర్కోటకంగా ఉంటారు అని వాళ్ళంతా మానవత్వంతో, కానీ సాహిత్యము, వాళ్ళు ఎంత మానవత్వం లేకపోతే సాహిత్యం కూడా రాయగలుగుతారు, ప్రజల తరఫున యుద్ధం చేయగలుగుతారు. అందులో ఒక దగ్గర అందం గురించి రాస్తుంది. ఏప్రిల్ మాసంలో పొద్దున్నే రాలే ఇప్ప పువ్వులా తెల్లగా అందంగా ఉంటుంది. వసంతకాలంలో చిగురించి ఆకర్షించే గున్నమామిడిలా నిండుగా ఉంటుంది ఆ రూప అనే అమ్మాయి. ఎంత మంచి పోలిక కదా. నేను ఒకసారి అందం గురించి ఒక కథ రాస్తూ నల్లగా ఉన్న అందంగా ఉంది అని రాశాను ఒక కథలో. నన్ను ఒక కామ్రేడ్ అడిగింది, అంటే అందం అంటే ఏంటి తెలిపేనా, నలుపు అందం కాదా అంటే, నేను అదే నలుపు అందమనే రాసిన కదా అని నేను అన్నాను. నల్లగా ఉన్నా అన్నావు, నల్లగా అందంగా ఉంది అంటే కరెక్ట్, ఉన్నా అంటే నలుపు అందం కాదు అనేది ఎక్కడో మనసులో ఉన్నది నీకు, అందుకే అట్లా రాసావు అని అడిగింది. నిజమే కదా. అంటే మేము మహిళలుగా కథలు రాసేటప్పుడు ఎన్నిటి మీద కథ ఇంకా ఎంత బాగా రాయొచ్చు, మాలో కూడా మా గురించి మాకు తెలియని ఉన్నా, లేదా ఎదుటి వారిలో ఉన్నా కూడా మేము అవి చెప్తాము, చర్చించుకుంటాము. అసలు ఉద్యమంలో కథలు రాసే వాళ్ళ గురించి మహిళలు ఎంత చర్చించుకుంటారు, చాలా ప్రోత్సాహం ఉంటుంది. మహిళలే కాదు, కామ్రేడ్స్ అందరు ఎవరైనా జెంట్స్ అయినా కూడా సాహిత్యం మీద చాలా దృష్టి పెడతారు. సాయంత్రం అయితే క్యాంపులలో ముఖ్యంగా మాకు సాహిత్యం రాయాలని, ఓకేనా,
సాహిత్యం రాయాలని ప్రతి ఒక్కరికి ఒక తెల్ల పేపర్ ఇస్తారా? చాలామంది ఆదివాసీలు ఉంటారు, వాళ్ళు దళాల్లోకి వచ్చి చదువు నేర్చుకుంటారు, అయినా కూడా వాళ్ళు తెల్ల పేపర్ ఇస్తే ఏదో ఒకటి రాయమంటే రాస్తారు. ఈ మధ్య ఉర్మిళ అనే ఒక కామ్రేడ్ చనిపోయింది, స్టేట్ కమిటీ మెంబరు. ఆ అమ్మాయి ఒక కథ రాసింది. ఇందులో కూడా ఒక కిరి అనే కథ, ఇంకొక ఆదివాసీ అమ్మాయి, వాళ్ళిద్దరు ఆ క్యాంపులోనే రాశారు. ఓకేనా సార్? టైం అయిపోయింది. ఓకే. అట్లా చాలా కథలు ఉన్నాయి ఇందులో. షహీదా రాసినవి కానీ, కొండసిగిలో గోగుపూలు అని ఎల్లంకి అరుణ అనే కామ్రేడ్ రాసిన కథలు, ఇట్లా చాలా కథలు ఉన్నాయి, తప్పకుండా చదివదగినవి. అంటే ఇప్పుడు బయట రాసిన సాహిత్యమే చాలా గొప్ప సాహిత్యము, మాది చాలా పెద్ద గీత, విప్లవోద్యమంలో కథం కార్యక్రమాలే ఉంటాయని ఎవరైతే అంటున్నారో, అలా ఆయన ఎవరు నారాయణమూర్తి సినిమాల్లాగా ఉంటాయని ఎవరైతే అంటున్నారో, నారాయణమూర్తి సినిమాల్ని పేద ప్రజలు చాలా ఓన్ చేసుకుంటారు. ఏసీలో కూర్చొని మనం ఎన్నైనా మాట్లాడచ్చు. అట్లా ఆ పెద్ద గీత పైన ఈ విప్లవోద్యమ మహిళలు రాసిన కథలు ఇంకా పెద్ద గీత అయినవి, అవి చిన్న గీత అని చెప్పదలుచుకున్నా. తప్పకుండా చదవండి ఈ కథలు. అంటే ఉద్యమం అంటే కూడా, సాహిత్యం అంటే ఏంటిదో కూడా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.